వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ కింద చూపిస్తున్న విధంగా మనం అన్ని ఐటమ్స్ రెడీగా చేసి పెట్టుకోండి. ఒక పక్కన స్టవ్ పైన ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత ఒక కప్పు శనగ పలుకులు, ఒక కప్పు దాల్పప్పు బాగా వేగించుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయితేనే బాగా వేగుతాయండి. దాల్పప్పు బాగా వేగిన తర్వాత మనం జీడిపప్పును కూడా బాగా వేపుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కువగానే ఉండాలి, అలా అయితేనే బాగుంటుంది. అండ్ అటుకులకి ఆయిల్ అనేది చాలా ఎక్కువ హీట్ ఉండాలండి, లేదంటే అటుకులు అనేది ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుంది. చూడండి, ఇలా మనకి తీయడానికి వీలుగా ఉండేటట్లుగా మనం చూసుకొని అది మనం తీసుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకును కూడా బాగా వేపుకోండి. ఒకసారి వేయించిన తర్వాత మనం ఈ అన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసుకున్నాం కదా. మనం ఇక్కడ ఎంత మనం ట్రై చేసినా ఆయిల్ అనేది మిగిలిపోతుంది, కాబట్టి మీరు ఒక పేపర్లో తీసుకోండి. పేపర్లో తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అనేది కొంచెం పేపర్కి ఉండిపోతుందండి. మీరు టిష్యూ కూడా వాడచ్చు. ఇలా ఒక పేపర్కి వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, తగినంతగా సాల్ట్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం చేతితో కలపడం వల్ల మనకి మసాలా అనేది బాగా పడుతుందండి. చూడండి, చాలా క్రిస్పీగా ఉంది కదా. ఈ అటుకుల మిక్సర్ చేయడం చాలా సింపుల్ అండి. మీరు ఈ విధంగా చేస్తే మీకు అటుకుల మిక్సర్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా